చేసిన వాళ్ళు ఒకళ్ళిద్దరే ఉన్నారు. అగస్త్యుడేమో చేశాడు టాప్ మోస్ట్. తర్వాత హిరణ్యకశిపుడే. ఇప్పుడు ఎవడైనా మిమ్మల్ని గాలి కొడితే మీరు సాంగ్ పాడకూడదా, గాలిలో తేలినట్టు. అలాగా ఎంత తపస్సు చేసేసరికి బ్రహ్మదేవుడు ఫ్లాట్ అయిపోయాడు. ఆహా, ఏం తపస్సురా ఇది, ఒంట్లో పురుగు, శరీరం పురుగులు పట్టేసినా కూడా నువ్వు నామం ఆపలేదు, నన్ను చెప్పు ఏం కావాలి అన్నాడు. చావు లేకుండా వరం అన్నాడు. అలా కుదరదు, నేనే 100 ఏళ్ళు అయితే సెట్టింగ్ కొద్ది వచ్చేది, నేనే పోవాలి. తెలుసా మీకు రాబోయే భవిష్యత్తు బ్రహ్మ ఎవరో తెలుసా మీకు? హనుమంతుడు. బ్రహ్మదేవుడు అనేది పోస్టు, అర్థమైందన్న, పిఎం అనుకోండి, అట్లా అది పోస్టు. కాబట్టి బ్రహ్మదేవుడు చెప్పాడు, ఒరే నేనే ఉంటాను రా, నేను నీకు ఇవ్వలేను కదా, ఇంకేమన్నా అడుగు అన్నాడు. అంటే మీకు తెలుసు కదా వరం ఎవడిగాడు, వల్లకృష్ణ ఎవడిగాడు, ఎవరిని ఎత్తినది వేరు, అదే పగలు కానీ రాత్రి కానీ బయట కానీ లోపల కానీ, తెలుసు కదా మీకు. ఇలా చచ్చిపోకూడదు, ఆయుధాలతో కానీ మనుషులతో కానీ జంతువులతో కానీ. అదే మంచి పద్యం ఉంటుంది, తెలుసు కదా మీకు. ఓకే 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 అని ఆయన అన్నీ ఎస్ అని చెప్పేశాడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు బ్రహ్మదేవుడు కొడుకు కదా, ఈయన ఇచ్చిన వరం వాడికి ఇచ్చాడు, మరి ఈయన పరువు పోకూడదుగా. పరువు పోకూడదంటే ఏం చేయాలి, ఆ వరానికి తగ్గట్టుగా ఈయన అవతారం ఎత్తాలి. మనిషి కాకుండా జంతువు. వాడు ఏం చెప్పాడు, మనిషి కాకూడదు, జంతువు కాకూడదు, ఆయుధాలు కాకూడదు, ప్రాణం ఉన్న దాంతో సావకూడదు, ప్రాణాలు లేని దాంతోనూ సావకూడదు. గోళ్ళు ప్రాణం ఉన్నాయా, ఉన్నాయి, లేవా, లేవు. మంత్రంతో కానీ హస్తంతో కానీ వాడు సవాలు అడిగాడు. అవన్నీ బయట కాదు లోపల కాదు, గుమ్మం, పగలు కాదు రాత్రి కాదు, సంధ్య. ఇంత బాగా సెట్ చేసుకుని భగవంతుడు వచ్చి వాళ్ళ అబ్బాయి పరువు పోకుండా చంపేశాడు. పార్టీ వాళ్ళ కన్నా ఎక్కువ ప్లాన్ చేసాడు. మరి ఎంత ప్లాను అది చూడండి. అయితే ఇక్కడ ఎవరైనా వాళ్ళ నాన్న చంపేస్తుంటే చంపేసిన తర్వాత వచ్చి ఎవరన్నా సన్మానం చేస్తారండి చంపినోడికి? ప్రహ్లాదుడు ఏం చేశాడు, స్వామి చాలా మంచి పని చేశాడు, దండం పెట్టాడు. ప్రహ్లాదుడు మంచి కొడుకేనా? మంచి కొడుకే. ఎప్పుడు నా నాన్న అంటున్నాడా? ఎప్పుడేం లేదు. మరి మంచి కొడుకు ఎలా అయ్యాడు? అదే ఒక దుర్మార్గాన్ని ఎదిరించేటప్పుడు మంచిదని చెడ్డైనా మీరు గమనించండి, ఎప్పుడూ ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న ఎదిరించలే, అలాగని మాట కూడా ఏం లేదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? అధర్మం నువ్వు చేసేది. నాన్నగారు అంటున్నాడు, ఇచ్చే గౌరవం ఇస్తూనే ఉన్నాడు. చెప్పింది చేయాలంటే ఇప్పుడు రాముడు చూద్దాము. రాముడు కూడా వాళ్ళ నాన్న పట్ల బోళ్ళు ప్రేమ ఉంది, కానీ వాళ్ళ నాన్న ఒక అధర్మం చెప్పాడు. ఏంటి? ప్రేమతో, ఒరే మీ పిన్నిని నేనేం చేయలేను, నా మాటిని, నన్ను జైల్లో వేసేదా, వేసేస్తే దెబ్బకు మూసేస్తారు అందరూ, నిన్న అనౌన్స్మెంట్ అయిపోయింది, నువ్వు రేపు ప్రమాణ స్వీకారం చేసే, ఎవడు కిక్కురు మండో మొత్తం ఫామ్లోకి వచ్చేస్తావు, అప్పుడప్పుడు వచ్చి నన్ను జైల్లో హాయ్ డాడీను గొడవ ఉండదు, మొత్తం సెట్ అయిపోద్ది అన్నాడు. ఎంత మంచి ఐడియా అండి. ఆయన ఇచ్చాడు. డబ్బులు పంచక్కర్లేదు, రాత్రిపూట తిరగక్కర్లే, ఎండలో తిరగక్కర్లే, అనౌన్స్మెంట్లు లేవు, ఆ పార్టీలో తిట్టక్కర్లే. రాముడు ఏమన్నా ఇలా ఎస్ డాడీ అన్నా, నాన్నగారు నేనే అడ్డదారిలో వస్తే, నేనే అధర్మ మార్గంలో వస్తే ధర్మం గురించి తీర్పులు ఎలా ఇస్తాను నాన్నగారు? వద్దు, నేను వెళ్ళి వచ్చేస్తాను. ఇంకా బ్యాడ్ చెప్పనా, అసలే అడివా చెక్క చెప్పులు వేసుకెళ్ళాడా, ఈ చెప్పులు కూడా ఎత్తుకోడా పెద్ద మనిషి ఎవరు? నా భలే కోపం అంతే. ఇక్కడ ఇది చాలా బాగా చెప్తారు మన పెద్దవాళ్ళు, చెప్పులు గొప్పవా రాముడు గొప్పవాడంటే చెప్పులే గొప్పవాడు. పాదుక పట్టాభిషేకం అంటారు, తెలుసు కదా మీకు? తెలుసు కదా. సో అదే మొత్తానికి రాముడు చెప్పులు కూడా లేకుండా వనవాసం చేయాల్సి వచ్చింది. దిక్కు లేకనా కాదు. ఏమంటే ఎవడైనా పని అయిపోవాలి ముఖ్యం అనుకుంటే ఏం చేస్తాడండి, ఏ దగ్గర దారో చూసుకుంటాడు, అవునా కదా? రావణాసురుడు సీతాదేవిని ఎత్తిపోయాడు. ఇప్పుడు రాముడు ఏం చేయాలి, అర్జెంటుగా రావణాసురుని వేసేయాలంటే మన దగ్గర ఏం లేవు, జంగిల్లో సింగిల్గా మింగిలి అయిపోయి ఉన్నారు వీళ్ళు, అవునా? రాముడి దగ్గర ఏమన్నా బెటాలియన్ ఉందా?
అప్పుడు డబ్బులు ఉన్నాయా? జనం ఉన్నారా? ఏమన్నా మంచి మంచి ఆయుధాలు ఉన్నాయా? కోట ఉందా? కొట్టలేదండి, వాళ్ళు అడిగే లేదు మరి. ఎవరో వెనకాల తమ్ముడు ఈయనే లింగులింగమని ఎవరు లేరు, ఇద్దరు ఉన్నారు. ఆడు ఏజు గేజు అన్నీ పెద్దవే రావణాసురుడు. ఇలాంటి టైంలో ఎవడో కబంధుడు అనేవాడు వచ్చాడు, ఏదో సలహా చెప్పాడు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. సుగ్రీవుడు మీరు మన కోపం అంత కానీ వాడు మోహన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశాడు, సాగంటి గారు చెప్పింది భలే మండిపోద్ది ఒక్కోసారి అనిపిస్తాడు అన్నాడు. ఎందుకు అంటే మీరు నమ్మండి, సుగ్రీవుడు అంటే కూర్చుని మాట్లాడేవాడు అంట రాముడితో, తెలుసా? అంటే అవసరం ఎవరిదే? రాముడిది కదా. నువ్వు మా అన్నయ్యని చంపడం అంత చిన్న విషయం కాదు, నువ్వు అంత బలమైనోడువా, నేను ఎలా నమ్మాలి అన్నాడంట. సరే చెప్పు, టెస్ట్ చేయి అన్నాడు. అంటే ఇదిగో మా అన్నయ్య ఓ రాక్షసుని చంపాడు, అది వాడి కలేబరం అన్నాడు. అంటే రాముడు బొట్టనెళ్తే ఇలా అన్నాడు, అది ఎక్కడో ఎగిరిపడింది. వీడు సుగ్రీవుడు లేవలేదు, కూర్చునే అది చచ్చి ఎండిపోయిన స్కెల్టిన్ అది, అప్పుడు ప్లోనర్ ఫ్లాష్ బ్లడ్ ఉండేది, అదేమి పెద్ద ఊరిగా కొయ్య నొక్కారు అది. సో అని అతను దానికి లేవలేదు. ఇంకేమన్నా చెప్పన్నాడు అంటే 7 చెట్లు ఎంత పెద్దవో తెలుసా? మనం 30 మంది ఇలా చేతులు కట్టుకున్నాం ఎంతలా అవుతుందండి? ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? 6, 8, 9 మంది అండి, నాతో కలిపి 10 మంది. 30 మంది 2 చేతులు ఇలా పట్టుకుంటే ఎంతలా అవుతుందండి? వెళ్ళిపోద్ది కదండి, అలాగా వెళ్ళిపోద్దండి. ఈ వాసవిధాం సరిపోద్ది. అంతలా ఉండే చెట్లని వాలి రోజు అని ఎలా ఊపెట్టే మొత్తం ఆకులే నడిపోయాడు. ఊహిస్తున్నావా ఎంత బలమో? అలాంటోడు మా అన్నయ్య, మీరు గెలవగలరా అన్నాడు. రాముడు ఒక్క బాణంతో 7 గుచ్చేశాడు. ఇలా చాలా టెస్టులు, నాకు అన్ని గుర్తులు, మీరు రామాయణం చదవండి లేకపోతే వినండి. ఇలా చాలా చేస్తే అప్పుడు నమ్మాడు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే రావణాసురుడు వారిని జయించడానికి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఎక్కడ మీ ఆయన మొత్తం జయించేశాను, వాడిని కూడా జయించేస్తాను, వస్తాడు సంధ్యావందనానికి వెళ్ళాడు అన్నాడు. ఎందుకు ఎక్కడున్నాడు చెప్పాడికి వెళ్ళిపోతాను. నీకు సావు దగ్గరికి వచ్చేట్టుంది, వెళ్ళరా అంది తార. అంటే వీడు సితార కొట్టుకుంటే వెళ్ళిపోతే సంధ్యావందనం అటు తిరిగి చేస్తున్నాడు. వీడు వెనకాల నుంచి వస్తున్నాడు. వెనకాల నుంచి వెళ్ళి మెడట్టేసుకుంటే వద్దు అంటాడు. అప్పుడు నేను జ్యోతోస్మి అనేయచ్చు, వాడు ఓడిపోయినట్టు అయిపోద్ది అనుకున్నాడు. కానీ వాళ్ళు అటువైపు తిరిగినాడు. వీడు వచ్చే శబ్దం మరి మెల్లో ఉంటాయి కదా ఆభరణాలు, ఆ శబ్దం కదా, ఇలా పట్టుకున్నాడు, సంకలో పెట్టుకుని 4 సముద్రాలు, 4 దిక్కులు కదా, 4 వైపులా వాడు నల్ల సంకలో పెట్టుకోవడం, సముద్రంలో ముంచడం, సంధ్యావందనం చేయడం 4 పక్కల. తెల్లారి సూర్యుడు వచ్చే లోపల 4 వైపులా సముద్రానికి తిరిగి వచ్చాడంటే అది రావణాసుడు 10 తలకాయలోని సంకలో పెట్టుకుని వాలి స్థితి ఏంటి, ఎంత పవర్ఫుల్. అలాంటి వాలిని రామచంద్రమూర్తి అప్రోచ్ అయ్యి, ఇదిగో మీ తమ్ముడితో ఏమన్నా ఉంటే సెటిల్ చేసేద్దాం, నువ్వు నాకు హెల్ప్ చేయి, మా ఆవిడని ఎత్తిపోయాడు అని అంటే, ఇవన్నీ ఎవరు మాట్లాడే తెలుసా? వాలి చచ్చిపోయే ముందు చెప్తాడు, ఇంత చిన్న పని కోసం నన్ను ఎందుకే చంపావు, ఆఫ్టర్ వాడి దగ్గరికి వెళ్ళావు, నా దగ్గరికి వస్తే ఆ యాదవనే తోకతో పీకట్టుకుని తీసుకొచ్చేసి అప్పచెప్పేద్దును, ఇదంతా ఎందుకు చేసావు అంటాడు. అర్థమైంది, నాకు అర్థమైంది. మీరు విన్నదే నేను విన్నాను. ఆయన మంచివాడు, ఆయన పేరు నాకు తెలియదు కానీ మంచి వైష్ణవుడు. ఆయన అంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పారు, చాలా బాగుంటుంది ఆయన వాయిస్ కానీ, ఆయన కళ్ళు కానీ, వచ్చస్సు కానీ, వాయిస్ కానీ బాగుంటుంది. అదే మాట చెప్తున్నా. ఇప్పుడు ఎలక్షన్, ఓట్లు, గొడవ టాపిక్లో రామాయణం మనం మాట్లాడుకుంటే చాలా సూటబుల్ మాటలు అవి. ఏంటంటే రాముడు ఎందుకు వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు అంటే,
వారికి బలం ఉంది, బలగం ఉంది, రాజ్యం ఉంది, డబ్బు ఉంది.